నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ హయాంలో చంద్రబాబుపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ వర్మ ఫైర్. అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందాలని చూస్తారని ధ్వజం. పదిహేను రోజులైన విశాఖ బోటు ప్రమాద బాధితుల కుటుంబాలను పరామర్శించే తీరిక కూటమి నాయకులకు లేదా? వైసీపీ నాయకుల మండిపాటు. కూటమి ప్రభుత్వం అన్నదాతలను గాలికి వదిలేసిందన్న వైసీపీ నేత నాగిరెడ్డి. రైతుకు చెల్లించవలసిన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్. కోనసీమ ఓడలరేవు బీచ్ లో తీవ్ర విషాదం. సముద్ర స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతూ సెలవులకు ఊరికొచ్చి ప్రాణాలు కోల్పోయిన యువత. అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు నారాయణపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కాకినాడలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో చంద్రబాబుపై ఉద్దేశపూర్వకంగా మొత్తం 22 కేసులు పెట్టారని అన్నారు. 5 ఏళ్లు అధికారంలో చంద్రబాబుపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని, అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందాలని చూస్తారని ధ్వజమెత్తారు. చంద్రబాబు వెళ్లే రాజధానికి భూసేకరణ జరిగిందని అన్నారు. చట్టబద్దంగా అమరావతిని రాజధాని చేసుకున్నామని, అమరావతిలో 35,000 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి మరో 15 ఏళ్ల అవసరమని అన్నారు. బెయిల్పై ఉండే వ్యక్తులు మావిగనంటూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇడుపులపాయలో జగన్ ప్రత్యేకంగా రాజధాని కట్టుకుంటే బాగుంటుందని వర్మ పేర్కొన్నారు. ఆ రోజు ఈ కేసు ఫైల్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజధానిని ఆపాలి అన్నది ఒక ఆలోచన. దానికి తోడు అమరావతి రాజధాని అయితే పురోగతి ఉందో ఆ పురోగతిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆపివేయడం జరిగింది. 3 రాజధానులు అన్నది తెర మీద తీసుకొచ్చి అమరావతిని పక్క పెట్టారు. పక్క పెట్టడమే కాకుండా అప్పటి వరకు జరిగిన అభివృద్ధి అమరావతిలో ఏదైతే ఉందో రోడ్స్ కానీ ఇవి కానీ జేసీపీలతో మొత్తం కంకర శాండ్ ఇవన్నీ కూడా పైకి లేపి ఐరన్ ఇసుక అక్రమంగా తరలించిపోయారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండకూడదన్న దురుద్దేశంతో అటు రాజధాని రైతులను కూడా అన్యాయం చేసి వారి మీద లేనిపోయిన కేసులు పెట్టడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను. దీనికి సంబంధించే ఈరోజు హైకోర్టు చంద్రబాబు నాయుడు గారికి మరి నారాయణ గారికి క్లీన్ చిట్ ఇవ్వడం. ఇలాగే ఎక్కడికెక్కడ లెంపకాయలు తిన్నారు అంటే ఏపీ ఫైబర్ నెట్ కేసు, ఇందులో చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. 99 మంది సాక్షుల్ని విచారించారు. ఎక్కడ కూడా ఏ విధమైన అవినీతి కానీ ఏది జరగలేదు. అలాగే ఆఖరికి కంప్లైంట్ ఇచ్చిన మధుసూదన్ రెడ్డి కూడా నేను విత్డ్రా అయిపోతున్నాను, సాక్ష్యాలు ఏమీ లేదు అని ఏసీపీ కోర్టుకు తెలియజేయడం జరిగింది. కోర్టు కొట్టివేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని అప్రదిష్ట పాలు చేయాలి, ఏదో జరిగిపోయింది, ఏపీ ఫైబర్ నెట్ని ముందుకు అభివృద్ధి పదంలో వెళ్ళనీయకూడదు, ఫైబర్ నెట్ చంద్రబాబు టైంలో వచ్చింది కదా అనే ఒక దురుద్దేశంతో ఒక కుట్ర చేసి కేసు పెట్టడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం 22 కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. కరోనాలో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి నాయకులు మా అందరికీ కూడా కరోనాలో ప్రజలను ఆదుకోండి, ప్రాణాలు తెగించి మీరు ప్రజల్లోకి వెళ్ళాలి, వారికి అత్యవసర పరిస్థితులు ఏమున్నాయో చూడండి అని చెప్పి చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది. ఆ రోజుల్లో మీకు తెలుసు, ఒక పిఠాపురం మట్టికి నేను 96 సూట్లు వేసుకుని గ్రామాలు తిరిగాను. అదేవిధంగా మేము శానిటేషన్ చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ, ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం. ఇన్ని రకాలుగా మేము చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పెడితే ఆ వీడియో కాన్ఫరెన్స్ల మీద కేసులు పెట్టడం జరిగింది. ఇంకోటి మీకు బాగా తెలుసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, యువతకి నైపుణ్య శిక్షణ ఇచ్చే కేసులో 377 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందంటూ సిఐడి అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా రోడ్డు మీద రావడం, మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ సర్వనాశనం అవ్వడం, 11 సీట్లకు పరిమితం అవడం కారణం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం.
ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టకుండా దాదాపు 18 గంటల పాటు ఆలస్యం చేయడం వల్లే 6 మత్స్యకారులు గల్లంతయ్యారని వైసీపీ నాయకులు ఆరోపించారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి వేటకు వెళ్లి బోటు తిరగబడిన ప్రమాదంలో 6 మత్స్యకారులు గల్లంతు కాగా చిన్న అనే మత్స్యకారుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాదకర ఘటన జరిగి 15 రోజులు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం, అధికార యంత్రాంగం, స్థానిక మంత్రులు ఇప్పటికీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 7 లక్షల చొప్పున మొత్తం 49 లక్షల పార్టీ సొంత నిధుల చెక్కులను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, బడ్డకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తదితరులు బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని రక్షించే విషయంలో కానీ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో, కష్టకాలంలో ఆ కుటుంబ సభ్యులు బాధలో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడి వాళ్ళు మనోధైర్యాన్ని నింపి వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వ పెద్దలు కానీ, అధికారులు కానీ చాలా బాధ్యతారహంగా వ్యవహరించి వాళ్ళని ఇబ్బందికి గురి చేయడం జరిగింది. సరే, వాళ్ళు ఈ ఘటనకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం ఒకటి చెప్పింది, కోస్ట్ గార్డ్ ఒకటి చెప్పారు, మెరైన్ పోలీసులు ఒక రకంగా చెప్పారు, త్రిసభ్య కమిటీ ఒక రకంగా చెప్పడం జరిగింది. సంఘటన జరిగిన తర్వాత వారు గల్లంతయ్యారు, వాళ్ళ ఆచూకీ కనిపెట్టడం విప్లవమైంది. రెస్క్యూ ఆపరేషన్ ఆపిన తర్వాత ఆ కుటుంబానికి అండగా నిలిచే విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, అన్ని శాఖలకి అధిపతిగా ఉన్న లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా రాష్ట్రంలో ఏ మూల ఎలాంటి సేవ చిటుక్కుమన్నా తగుదునమ్మా అని ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే సబ్జెక్టు ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే హోమ్ మినిస్టర్ అనిత్ గారు కానీ, ఈ ప్రాంతానికి చెంది ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న అనిత్ గారు కానీ వాళ్ళని పరామర్శించడానికి కూడా రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అని ఈరోజు ప్రతి క్షణం కుమిలిపోతున్న చిన్నాని అసలు పట్టించుకున్న పాపాను పోయి, ఉపాధి కోల్పోయి, కుటుంబ సభ్యులు కోల్పోయి, ఎంతో పోరాటం చేసి ప్రాణాలతో బయటపడ్డ అతని గురించి అయితే కనీసం ఆలోచన చేసిన పాపాను కూడా ఈ ప్రభుత్వం పోలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు కూడా ముద్దు నిద్రపోయిన అచ్చెన్నాయుడు గారు కానీ, స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు నోటుకొచ్చిన విధంగా అదే సమయంలో ప్రెస్ మీట్లు పెట్టి ఒకడంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్లు ఉంది, అన్ని లక్షల కోట్లు ఉంది, ఇంకా ఇవ్వకపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ కానీ, ఇక్కడ ఉన్న ఎంపీ కానీ, లేకపోతే మంత్రులు కానీ ఈరోజు వాళ్ళు ఏమన్నా వాళ్ళు బతుకుదేరు కోసం ఎక్కడైనా జోలి సాబ్ బతుకుతూ ఉన్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి 3 లక్షల కోట్లకి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల కోట్ల సంపాదన ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు జేబుల నుంచి నయా పైసలు ఇచ్చే కనికరం కానీ, దాతృత్వం కానీ ఆయనకి లేదా? అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడానికి విచ్చేసినప్పుడు వారి కష్ట సుఖాలు తెలుసుకొని, వారి బాధలు తెలుసుకొని, వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఆ కుటుంబాలకి సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ చెక్కుల్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమానికి అందరం కూడా రావడం జరిగింది. ఆ రోజు మీడియా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో, మరో 3 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తోడుగా ఉంటుందనేటువంటి మాటను కూడా మరొకసారి వారికి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ జరిగినటువంటి ఘటన దురదృష్టకరం. మరి వారి కుటుంబ సభ్యుల్ని ఈరోజు వారికి ధైర్యం చెప్పాలి. గల్లంతైనటువంటి వారి కుటుంబ సభ్యులు ఈరోజు వారు ఏమైపోయారు అనేటువంటి బాధ, ఆ కష్టంతో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి తోడుగా ఉంటుందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, 4వ తేదీ బోటు తిరగబడిపోవడంతో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అందులో 6 గల్లంతవడం, ఒక వ్యక్తి బ్రతికి బట్ట కట్టడం మనందరం చూసాం. ఇప్పటికి 15 రోజులు అయింది. ఈ కూటమి ప్రభుత్వం ఈ సంఘటన మీద స్పందించిన తీరు మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే 15 రోజులైనా 6 ఇప్పటికి కూడా వాళ్ళు దొరకని పరిస్థితిలో ఉన్నా ఆ కుటుంబాల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. అసలు ఈ 6 ఈరోజు గల్లంతవడానికి ముఖ్యమైన కారణం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఎందుకంటే ఆ రోజు కనుక సకాలంలో స్పందించి ఉంటే ఖచ్చితంగా 6 మత్స్యకారులు కూడా దొరికేవారు. ఇంచుమించు 18-19 గంటలు మత్స్యకారుల ప్రాణాలు గాల్లో దీపాల్లో వదిలేసింది ప్రభుత్వం. అలాగే పక్కనే ఉన్న మత్స్యశాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనం చూసాం. అదే శాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ కూడా అతను ఇన్ని రోజులైనా పరామర్శకు రాలేదు.
ఏమంటే కంటి ఆపరేషన్ అంటూ కుంటె సాకులు చెప్తూ ఉన్నారు. మరి అదే వ్యక్తి జగనన్న వచ్చిన పరామర్శకి వచ్చిన రోజు ప్రెస్ మీట్లు పెట్టి జగనన్నను తిట్టడానికి కంటి నొప్పి కంటి ఆపరేషన్ అడ్డు రాలేదా అని మత్స్యశాఖ మంత్రి గారిని అడుగుతూ ఉన్నాను. మరి సరే, అతనికి కంటి ఆపరేషన్ అయింది. మరి హోంమంత్రి గారు అనిత గారు, ఈ స్థానిక మంత్రి ఆవిడేం చేస్తూ ఉన్నారు? 15 రోజులైంది పబ్లిసిటీ స్టంట్ లాగా వీడియో కాల్స్ లో పరామర్శ చేసి చేతులు దులిపేసుకున్నారు. అదేనా మీ బాధ్యత? ఇంత నిర్లక్ష్యంగా మత్స్యకారుల ప్రాణాల విషయంలో వ్యవహరిస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఎందుకు వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పలేదు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలకి సొంత నిధులతో తన వంతు సహాయం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా మంత్రులు కానీ, పార్టీ నిధులు కానీ, వాళ్ళ నిధులు కానీ ఎందుకు ఇవ్వలేదు? పోనీ ప్రభుత్వం నుంచైనా వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పటికైనా స్పందించండి, ఆ మత్స్యకార కుటుంబాలని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు సంక్షోభం నేపథ్యంలో రైతులను ఆదుకోవడంలో, పొలాలకు నీటిని విడుదల చేయడంలో, కాల్వలను ఆధునీకరించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 2 ఖరీఫ్లు 2 రబీలు పూర్తయి ఇప్పుడు 3వ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, కానీ ఇంతవరకు ఎప్పుడూ లేనటువంటి సంక్షోభాన్ని రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన స్పందించి వాటర్ మేనేజ్మెంట్, కాలువల్లో గుర్రపు డెక్క తొలగింపు చేపట్టడంతో పాటు రైతులకు ఇవ్వాల్సిన పాత బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి ఖరీఫే ప్రధానమైన పంట. బహుశా ఇంతవరకు ఈ ఖరీఫ్ ఎదుర్కొంటున్న వర్షాభావం, కరువు పరిస్థితి రాష్ట్రం అంతా కూడా ఇంతవరకు ఎప్పుడూ లేనంతటి సంక్షోభంలో రైతాంగం ఉన్నారు. సో గత 2 ఖరీఫ్లు రబీల్లో కూడా ఒకటి ఉత్పత్తులు లేక అకాల వర్షాలు, లాస్ట్ ఖరీఫ్లో కూడా వేరుశెనగ పంట ఘోరంగా దెబ్బతింది, ప్రత్తి ఘోరంగా దెబ్బతింది. అలాగే ధరలు లేకేమో ఉల్లిపాయలు మొత్తం రోడ్డును పారబోసుకున్న పరిస్థితి, అరటి పరిస్థితి అదే, సో చినీ పరిస్థితి అదే, సో రబీలోనేమో మొత్తం మళ్ళీ మొక్కజొన్న పరిస్థితి అదే, సో వాళ్ళ పొగాకు పరిస్థితి తీవ్ర సంక్షోభం, మామిడి పరిస్థితి అదే, యాక్వా రైతులది అదే. ఈ పరిస్థితిలో మరలా తిరిగి 3వ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఇది 15వ తారీఖు నాటికి సుమారుగా 6 వారాలు ఖరీఫ్ పూర్తి అయిపోయింది. ఆ రోజు ప్రభుత్వ లెక్కల ప్రకారమే -48.3% డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది రాష్ట్రంలో. అంటే ఆ రోజుకి 4 జిల్లాలు స్కాంటీ రెయిన్ఫాల్లో ఉంటే మిగతా జిల్లాలన్నీ కూడా డెఫిసిట్ రెయిన్ఫాల్లో ఉన్నాయి. ఈరోజు తీసుకుంటే 17, 18 నిన్న మొన్న కొద్దిగా కొన్ని జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడినాయి. అట్లాగే నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలకి సోమశిల, కండ్లేరులో నీళ్లు ఉండటం మూలంగా ఒక మాదిరిగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రాక్టికల్గా 11 జిల్లాలు -40 కంటే పైన డెఫిసిట్లో ఉన్నాయి. మళ్ళీ ఇంకొక 11 జిల్లాలు -30 కంటే పైన డెఫిసిట్లో ఉన్నాయి. ఇక 5 జిల్లాలు -20 కంటే ఉన్నాయి. ఓన్లీ ఒక్క జిల్లా, నెల్లూరు జిల్లా మాత్రమే యావరేజ్ రెయిన్ఫాల్లో ఉంది. అంటే +19 నుంచి -19 వరకు యావరేజ్ రెయిన్ఫాల్. మిగతా జిల్లాలన్నీ కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. అదే సమయంలో పంటల పరిస్థితి తీసుకుంటే ఇప్పటికీ కూడా అనేక పంటల పరిస్థితి, మొక్కజొన్న అంటే ఇది 15వ తారీఖు నాటికి ఈ రిపోర్ట్ చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇది అధికారికంగా వ్యవసాయ శాఖ డేటా. ఇది 15వ తారీఖు నాటికి జరగవలసిన సాగులో కేవలం 62% మాత్రమే సాగైంది. సో మిల్లెట్స్, మిగతా మిల్లెట్స్ అన్నీ కలిపి కర్ర, సోమ, లేకపోతే అరిక, వరగ, ఓదా ఇవన్నీ రాయలసీమలో జరిగే పంటలు. ఇవి కేవలం 43% సాగు అయినాయి. అలాగే మినువులు 88% సాగైంది. వేరుశెనగ పరిస్థితి అత్యంత బాధాకరం. లాస్ట్ ఇయర్ మొత్తం సీజన్ అంతా మొత్తం కూడా 41% సాగు జరిగింది. ఇప్పటికి ఈ రోజుకు జరగాల్సిన సాగులో 31% సాగు జరిగింది. రాష్ట్రం మొత్తం సీజన్ మొత్తం తీసుకుంటే కేవలం 16% మాత్రమే సాగు జరిగింది. ఒక్క ప్రత్తి మాత్రం సీజన్కి జరగాల్సిన దానికంటే 151% సాగు.
కోనసీమ జిల్లాలో ఆదివారం సాయంత్రం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన 3 యువకులు అలల ఉధృతికి గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన 9 మంది కుటుంబ సభ్యులు ఆదివారం పిక్నిక్ కోసం ఓడలరేవు బీచ్ కు వెళ్లారు. వీరిలో అరవింద్, శ్రీరామ్, మంచెల సాయి సముద్రంలో స్నానానికి దిగారు. అయితే అలల తాకిడికి వారు అదుపు తప్పి సముద్రంలోకి కొట్టుకుపోయారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు స్థానికులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారుల సహాయంతో గాలించగా అరవింద్, శ్రీరామ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మరో యువకుడు సాయి మృతదేహాన్ని కూడా వెలికితీశారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో చదువు, ఉద్యోగాల నిమిత్తం ఉంటూ ఇటీవల సెలవులపై సొంత గ్రామానికి వచ్చిన యువకులు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.